హలో అందరికీ. ఇది నా 4 వారం నేను చేసుకున్న పూజ మీకు చూపిస్తున్నాననమాట. నేను ఈసారి లక్ష్మీనారాయణుల్ని చేసుకున్నాననమాట. నాకెంత బాగా నచ్చిందంటే, అక్కడ అమ్మకి పూజ చేస్తుంటే మా అమ్మ వచ్చిందనమాట. ఇలా నేను ముత్తైదువులందరినీ పిలిచి, అందరికి పసుపు, కుంకుమ, గంధం ఇచ్చిన తర్వాత అందరి కాళ్ళకి పసుపు రాసానండి. మీరు నమ్ముతారో నమ్మరో, నేను 65 మెంబర్స్‌కి పసుపు రాసాను. అందరి వీడియో తీయలేకపోయాననమాట. ఫస్టు అమ్మవారికిచ్చాను. తర్వాత మా అమ్మకిచ్చాననమాట. నాకు ఇలా చేసుకోవటం అంటే ఇష్టము. తర్వాత మా కింద అక్క ఉంటారనమాట, కరుణక్క. ఆ అక్కకిచ్చాననమాట. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇలాగా బొట్టు, గంధం, పసుపు ఇచ్చి, కాళ్ళకి పసుపు రాసి, చేతికి గాజులేసి, నేను 108 కమలాలతో పూజ చేసుకున్నాను గదా! ఆ కమలం ఇచ్చి, దాని తర్వాత నేను తయారు చేసుకున్న తాంబూలాన్ని అందించి, వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే నాకెంత హ్యాపీ అనిపించిందంటే అంత హ్యాపీ అయింది. ఇందులో మా ఫ్రెండ్స్, మా వారు, మా పిల్లలు అందరూ హెల్ప్ చేశారు. ఇక్కడ చూడండి, మా బుడ్డి ముత్తైదు మా చెల్లి వాళ్ళ కూతురనమాట. దానికి కూడా అలాగే రాసా. ఈరోజు మన ఇంటికి వచ్చిన వాళ్ళందరూ మహాలక్ష్ములే, వరమహాలక్ష్ములే. చిన్నవాళ్ళు లేరు, పెద్దవాళ్ళు లేరు, ఏదీ లేదు. ప్రతి ఒక్కళ్ళు లక్ష్మీదేవిలే కదా! అలా అనేసి అందరికీ ఇలా బొట్టు పెట్టి, కాళ్ళ పసుపు రాసి, కాళ్ళకి దండం పెట్టుకున్నాననమాట. కొంతమంది వద్దు, వద్దు, వద్దు అన్నా కూడా నేను వినలేదు. మా చెల్లి వాళ్ళ పెద్ద పాప, ఇందాకొచ్చినామ రెండో పాప, వద్దు పెద్దమ్మ, వద్దు పెద్దమ్మ అంటున్నదనమాట. అయినా మనం వింటామా? మనం ఏదన్నా అనుకున్నామంటే అలా చేస్తాం గదా! నేను వచ్చిన ముత్తైదువుల కోసము ఇలా ఒక చైర్ తెప్పించాననమాట, సింహాసనంలాగా. అంటే వీళ్ళు కూడా లక్ష్మీదేవులే కదండీ మనకి. వీళ్ళు లక్ష్మీదేవులలాగా మనం ట్రీట్ చేయాలి కదా! అలా అనేసి వీళ్ళందరికి కూడా ఇలా చైర్ తెప్పించి, ఇలా నేను వాళ్ళని గూడా లక్ష్మీదేవుల్లాగా భావించి, వాళ్ళందరికీ ఇలాగా లక్ష్మీదేవిని మనం ఎట్లా పూజిస్తామో అట్లా చేస్తామనమాట. ఇది మా చెల్లి. అందరిని ఇలాగే పూజించుకున్నానండి నేను. లక్ష్మీదేవి అమ్మవారికి ఎలా చేసుకుంటామో అలాగని వచ్చిన ముత్తైదువులందరికీ ఇలాగే చేశాననమాట. ఎనక మా ఫ్రెండ్ చాలా హెల్ప్ చేసిందండి పూజ. అన్నీ మంచిగా ఇలా పెట్టిస్తుందనమాట. భూమిక అందిస్తుంది, పూజ అందిస్తుంది, మమ్మీ వాళ్ళు అందిస్తున్నారు, చెల్లి వాళ్ళు అందిస్తున్నారు. ఇది నా కూతురు. నా కూతురంటే మా అక్క కూతురు. మా అక్క కూతురంటే నా కూతురే కదా! మా చిట్టి తల్లి. మా చిట్టి తల్లంటే నాకు చాలా చాలా ఇష్టము. నాకు ఆడపిల్లలు లేరనే కానీ, మా అక్క పిల్లలు, మా చెల్లి పిల్లలు నాకు ఆడపిల్లలు లేరని తీరుస్తూ ఉంటారండి బాధ. అలాగే ఫస్ట్ దానికిచ్చాననమాట. దాని తర్వాత మా చిట్టి తల్లికిస్తున్నాననమాట. మా చిట్టి తల్లి ఎంత బాగా చేస్తది తెలుసా అండి! అది ఉన్నది బుడ్డిగింతే ఉంది గానీ, గడపలకి పసుపు రాస్తది, బొట్లు పెడతది. అసలెంత బాగా పూజ చేస్తది. మంచిగా దేవుడి పాటలు పాడుతది, హారతి పాటలు పాడుతది. ఎంత బాగా పాడుతదో అండి. బుడ్డి బుడ్డి కాళ్ళకి పసుపు రాస్తుంటే ఎంత అందంగుంటాయి గదండీ! అయినా ఆడపిల్లలంటేనే అందమండి. నిజంగా ఆడపిల్లలు పుట్టడానికి గూడా అదృష్టం ఉండాలి. నేను మా బుడ్డి తల్లికి లంగాకు తీసుకున్నాననమాట. అది ఇస్తున్నాననమాట. ఇక భూమిక వచ్చింది. భూమికకి కూడా ఇలాగే అన్ని పసుపు, కుంకుమ, బొట్టు ఇచ్చి, కాళ్ళకి పసుపు రాసి తాంబూలం ఇస్తున్నాననమాట.
నాకు మాత్రం ఆ రోజు అందరూ కూర్చొని ఇలా చేస్తున్నావు, నడుము నొప్పులేస్తది, కాళ్ళు నొప్పులేస్తాయి, "ఓ చాల్లే, చాల్లే" అన్నా కూడా అసలు ఏ పెయిన్ రాలేదండి. అందరికి రాస్తుంటే నాకు చాలా చాలా హ్యాపీ అనిపిచ్చింది. అలా చైర్‌లో కూర్చోబెట్టి వీళ్ళకి సేవ చేస్తుంటే, అమ్మవార్లు వచ్చి మా ఇంటికి సేవ చేయించుకున్నారా అనిపిస్తుందండి. ఇక పూజ వచ్చి కూర్చుంది. ఇలా అందరికీ చేస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపిచ్చిందండి అసలకి. అమ్మవార్లకి చేసినట్టే అనిపిచ్చిందనమాట నాకు. మన ఇంటికి అమ్మవార్లొస్తున్నారు. మనం ఎందుకు చేయకూడదు సేవ అనిపించిందనమాట. అందరికీ ఇలాగే రాసి చేశాను. అర్చన మేడం గారొచ్చారు. అర్చన వాళ్ళ అబ్బాయి యూఎస్‌కెళ్ళాడనమాట. అందుకే కొంచెం అర్చన డల్ అయింది. అంటే పిల్లలు ఉండి, ఉండి ఉ మనని వదిలేసి ఊరెళ్తే వాళ్ళకి కొంచెం డల్ అయితారు గదండీ! అలాగే అన్నమాట. ఇంకా చాలా మంది వీడియోలు తీయలేదండి. పిల్లలు హడావుడి, హడావుడిగా ఉన్నారు. దాంతో పాటు మళ్ళీ వాళ్ళు గూడా హెల్ప్ చేస్తున్నారు కదా! వీడియో దగ్గరే ఉంటే కష్టం కదా! అలా అనేసి పాపం వాళ్ళు వీడియో తీయలేకపోయారు. కొంతమంది వీడియోలు తీశారనమాట. ఆ వీడియోల దాకనే నేను దీంట్లో పెడుతున్నాను. అందరూ హ్యాపీ అయ్యారండి అసలకి. ఒక్కొక్కళ్ళు అసలెంత బాగా చేస్తున్నావు, ఎంత బాగా ఇలా ఓపికగా చేస్తున్నావు అంటే, నాకు అమ్మ శక్తినిచ్చేస్తది ఇట్లా. పూజ చెయ్యాలంటే నాకు ఎక్కడలేని శక్తొస్తదనమాట. ఎంత పొద్దున్నన్నా లేస్తా, ఎంత నైటన్నా మేల్కుంటా. అసలు ఈ ఆంటీ వచ్చారు నాకెందుకో అమ్మవారిని చూసినట్టే అనిపిచ్చిందండి. మా పైన ఆంటీ వాళ్ళ అక్కంట. నాకు మంచిగా అనిపిచ్చింది ఆమె రాగానే ఎందుకో. ఇలా అందరికీ చేస్తుంటే నాకెందుకో శక్తొచ్చేస్తది. అలా ఆటోమేటిక్‌గా శక్తొచ్చేస్తదనమాట. మా ఫ్రెండ్స్ అందరూ గూడా అంటారు. "అసలుకి నీకు దేవుడు, అమ్మవారు అనంగానే ఎందుకలా శక్తొచ్చేస్తది" అని అంటుంటారు. కొంతమందికి ఇష్టమండి దేవుడికి పూజ చేయటమన్నా, అమ్మవారికి పూజ చేయటమన్నా. ఇదే కాదండి. నేను పూజలనే కాదు, సేమ్ మా పిల్లల్ని కూడా అలాగే చూసుకుంటాను. మా వారిని గూడా అలాగే చూసుకుంటాను. దీంతో పాటు నేను బర్త్‌డే పార్టీస్ అయినా, ఏ పార్టీస్ అయినా కూడా పిల్లల్ని గానీ, ఫ్రెండ్స్‌ని గానీ అందరిని మంచిగా ఇలా చేసుకుంటాననమాట. పూజలనే కాదు, అన్ని రకాల్లో చేసుకుంటాననమాట నేను. నేను సోది చెప్తున్నట్టుందా? ఈ వీడియోకి వాయిస్ ఇవ్వాలి కదండీ! మరి నాకు కొన్ని మ్యూజిక్ పెట్టాలని ఉంటది. కానీ కాపీరైట్ ప్రాబ్లమ్ వల్ల నాకు ఈ మ్యూజిక్ ఏది పెట్టాలో తెలవట్లేదు. మీకెవరికైనా కాపీరైట్ లేని మ్యూజిక్ ఉంటే నాకు చెప్పరా? మా తోషిత్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీని పిలిస్తే ఆమె గూడా వచ్చిందండి. తను గూడా వచ్చి "నీలిమా ఎంత బా చేశావని" చెప్తుంటే మా ఫ్రెండ్ నీలిమా అనమాట. నందు, నీలిమ వాళ్ళ పాప వీళ్ళంతా లాస్ట్‌కొచ్చారు. ఇవన్నీ గ్రూప్ పిక్స్ లాగా తీశానండి. ఇలా వచ్చిన ఫ్రెండ్స్ అందరనమాట. ఈళ్ళంతా. ఇలా మళ్ళీ కొన్ని వీడియోస్ తీయలేనివి ఇలా నేను ఫోటోస్‌లాగా పెట్టాననమాట. చాలా మంది ఫ్రెండ్స్ వచ్చారు కదా! అన్ని వీడియోలు పాపం పిల్లలు తీయలేకపోయారండి. మా బుజ్జి తల్లి, మా బుజ్జోడు నా వీడియో గాని నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.